విశాఖపట్నం గాజువాకలో గ్యాస్ డెలివరీ బాయ్ చేతివాటం ప్రదర్శించాడు. అమాయక కస్టమర్ల నుంచి ఓటీపీలు సేకరించి వారికి అందాల్సిన సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు మళ్లించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు అప్పారావును అరెస్ట్ చేశారు పోలీసులు. గాజువాకలోని మణికంఠ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అయితే కస్టమర్ల వద్దకు వెళ్లి గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఓటీపీలు సేకరించేవాడు. అలా మొత్తం 33 మంది వినియోగదారుల నుండి ఓటీపీలు తీసుకొని వారికి సిలిండర్లు డెలివరీ చేయకుండా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముకున్నాడు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో నిందితుడు అప్పారావును అరెస్ట్ చేశారు గాజువాక పోలీసులు. గ్యాస్ సిలిండర్లు తీసుకునే సమయంలో డెలివరీ పూర్తయ్యాకే ఓటీపీలు ఇవ్వాలని, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సౌత్ జోన్ ఏసీపీ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన చిన్నగంట్యాడలో అదే కంతి రోడ్లో 33 మంది మరి గ్యాస్ కస్టమర్ల దగ్గర నుంచి మరి మణికంఠ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సంబంధించిన మా డెలివరీ బాయ్ ఓటీపీలు తీసుకొని వాళ్ళకి డెలివరీ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. తీరా వీళ్ళంతా కూడా వచ్చేసి మణికంఠ ఏజెన్సీ దగ్గర మొన్న ఆందోళన చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఈ ఎన్నశెట్టి అప్పారావు అనేవాడు ఈ డెలివరీ బాయ్ వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరికి డబ్బులు వసూలు చేశాడు, ఓటీపీలు తీసుకున్నాడు. వెంటనే డెలివరీ ఇవ్వాలి, ఓటీపీలు తీసుకున్న తర్వాత డెలివరీ ఇవ్వాల్సింది పోయి డెలివరీ ఇవ్వకుండా మరి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. తీరా చూస్తే మాకు ఇవ్వకుండా ఎవరికి అమ్ముతున్నా అని చెప్పేసి ఆరోపణలు చేశారు. దీని మీద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది, దర్యాప్తు చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి విచారణలో తెలియంది ఏంటంటే ఇతను మరి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ యొక్క సిలిండర్స్ని 1000 రూపాయలు అదనంగా వసూలు చేసి వేరే వాళ్ళకి కూడా అమ్ముతున్నట్టుగా తెలిసింది. మరి అది కమర్షియల్గా వాళ్ళకి అమ్ముతున్నారా లేకపోతే డొమెస్టిక్ వాళ్ళకి అమ్ముతున్నారా అనేది విచారణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. సిఐ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీనిలో మరి డెలివరీ బాయ్తో పాటుగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ ప్రమేయం ఉందా ఆ దిశగా కూడా విచారణ చేయవలసిందిగా సిఐ గారికి చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలకి చేర్చడం జరుగుతుంది.